వాయిస్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఐటీఎం యూనివర్సిటీ సెలబ్రేటింగ్ యువర్ డ్రీమ్స్. ఎస్, మీ డ్రీమ్స్ని మీరు సెలబ్రేట్ చేసుకోవాలంటే ఐటీఎం యూనివర్సిటీలో జాయిన్ అవ్వండి అని చెప్పేసి వాళ్ళ యూనివర్సిటీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా కొన్ని రోజులుగా చాలాసార్లు చెప్పడము, అండ్ దాన్ని చూసి చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వడము, పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించడము అనేది నేను అబ్జర్వ్ చేసిన. దాని తర్వాత ఐ ఆల్సో వాంటెడ్ టు నో, మన నుంచి పిల్లలు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఊహించిన దానికన్నా అందని దానికన్నా గొప్పది ఏదైనా నేర్చుకోవాలి, అందాలి అని పేరెంట్స్ అనుకుంటారు. సో అలాంటిది ఏదైనా అందుతుందా లేదా ఐటీఎం యూనివర్సిటీలో? ఇదే నా క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ని ఈరోజు నేను అడగబోతున్నా నా ముందున్న ఇద్దరు గెస్ట్లని. సో ఇద్దరు గెస్ట్లలో ముఖ్యంగా రవిశర్మ గారు, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్. ఆయనతో పాటు ముఖ్యంగా మన దగ్గర కృష్ణ గారు ఉన్నారు. ఈయనైతే గత 18 సంవత్సరాలుగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక ఆర్కే ఓవర్సీస్ కంపెనీతో పాటు అండ్ స్మార్ట్ చాయిస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఇది కూడా ఆయన నడుపుతున్నారు. దానికి సిఓ అండ్ ఎండి కూడా ఆయన. సో వీళ్ళిద్దరూ మన దగ్గర ఉన్నారు. వీళ్ళిద్దరు మెయిన్గా ఇక్కడ స్టూడెంట్స్ అడ్మిషన్స్, ఇక్కడ స్టూడెంట్స్కి ఏమైనా ఇబ్బందులు ఉన్నా, వాళ్ళ పేరెంట్స్కి ఏమైనా క్వైరీస్ ఉన్నా వీళ్ళిద్దరే చూసుకుంటారు అన్నమాట. వీళ్ళదే బాధ్యత 100%. సో ఆ 100% బాధ్యత ఉన్న వాళ్ళే ఆన్సర్ చేయాలి కదా, అందుకే వాళ్ళని తీసుకొచ్చిన అన్నట్టు. సో నమస్తే సార్. నమస్కారం. నమస్తే సార్. నమస్తే మేడం. సో బేసిక్గా ఐటీఎం యూనివర్సిటీ అనేది ఈ మధ్య నేను బాగా వింటున్నా, బాగా చూస్తున్నా. అసలు ఎక్కడ చూసినా కూడా ఐటీఎం యూనివర్సిటీ యాడ్ కనిపిస్తూ ఉంది నాకు. సో ఈ కనిపిస్తున్న క్రమంలో నాకు అనిపించింది ఏంటి అని అంటే, వై స్టూడెంట్స్ ఆర్ ట్రయింగ్ టు అండ్ లవింగ్ టు చూస్ ఐటీఎం యూనివర్సిటీ అనేది తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు వరకు ఎంతమంది తెలుగు రాష్ట్రాల నుంచి స్టూడెంట్స్ మీ దగ్గర జాయిన్ అయ్యారు? తెలంగాణ ఇప్పించండి, చాలా మంది జాయిన్ అవుతున్నారు. మనకి 3-4 ఇయర్స్గా స్టూడెంట్స్ అనేది మన వేరే రాష్ట్రాలకు వెళ్తున్నారు. ప్రజెంట్ మన తెలుగు రాష్ట్రాలు చేస్తే ఓన్లీ ఎడ్యుకేషన్ ఉంటుంది, కమ్యూనికేషన్ రావట్లేదు, మేజర్ స్కిల్స్ రావట్లేదు. సో అందుకని దాదాపుగా 3-4 ఇయర్స్గా చాలా మంది వెళ్తున్నారు. అండ్ ప్రత్యేకించి మా ఐటీ యూనివర్సిటీకి వెళ్ళాలంటే సేఫెస్ట్ ప్లేస్. సో మంచి ట్రావెలింగ్ కానీ చాలా బాగుంది. సో చాలా వరకు మన యూనివర్సిటీని చూస్ చేసుకుంటున్నారు. సో ఈ యూనివర్సిటీ గ్వాలియర్లో ఉంది. గ్వాలియర్ మధ్యప్రదేశ్. సో గ్వాలియర్ మీరు పోయినరా ఎప్పుడైనా? మంచి ప్లేస్ అసలు, నిజంగా చాలా మంచి ఫుల్ గ్రీనరీ ఎక్కువ ఉన్న ప్లేసు. మీకు తెలుసు కదా, ఇప్పుడు మన దగ్గరనే ఎక్కడైనా ఒక మిలిటరీ ఏరియా ఉంటే, లేకపోతే ఒక ఏదైతే డిఫెన్స్ ఏరియా ఉంటే అది ఎట్లుంటుంది, ఎంత గ్రీనరీ, ఎంత హాయిగా ప్రశాంతంగా ఉంటుందో అట్లా గ్వాలియర్ మ్యాక్సిమం అట్లే ఉంటుంది యాక్చువల్లీ చెప్పాలంటే, కదా సార్? ఎస్ అండి, చాలా బాగుంటుంది. రైట్. సో కృష్ణ గారు 18 ఇయర్స్ నుంచి ఉన్న ఈ ఎక్స్పీరియన్స్లా ముఖ్యంగా ఐటీఎం యూనివర్సిటీని మీరు సెలెక్ట్ చేసుకోరు, ఇక్కడ ప్రమోట్ చేయాలి, పిల్లల్ని ఆడవయసు చదివియాలి అని చెప్పేసి. ఎందుకు? వాట్ ఆర్ ద మేజర్ రీజన్స్? ఇప్పుడు మీకు కూడా కొన్ని ఉంటాయి కదా, ఇట్లుంటే నేను ప్రమోట్ చేయొచ్చు అని. అంటే మీ ఎథిక్స్ టువర్డ్స్ దిస్ కంపెనీ, దిస్ సర్వీసెస్ ఏందో తెలుసుకోవాలని ఉంది నాకు. ఐటీ యూనివర్సిటీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, మేజర్గా ఓల్డెస్ట్ అండి, ఫస్ట్ 28 ఇయర్స్ ఓల్డ్ యూనివర్సిటీ. ఓకే. అండ్ ట్రావెలింగ్ యాక్సెస్ బాగుంది. మేజర్ పిల్లలకి ఢిల్లీకి వెళ్ళే ట్రైన్ మనకి గ్వాలియర్ స్టాప్ ఉంది, జంక్షన్. అండ్ మోర్ ఓవర్ సెలెక్ట్ చేసుకునే కారణం ఏంటంటే, ఇప్పుడు నేను లోకల్ చాలా మంది జాయిన్ చేశాను 18 సంవత్సరాలు. పిల్లలకి ఇక్కడ ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ చేస్తున్నారండి. 10th క్లాస్ ఎలా ఉంది, ఇంటర్మీడియట్ ఎలా ఉంది, పర్సంటేజ్ వచ్చేస్తున్నాయి, బీటెక్లు వచ్చేస్తున్నాయి. ఎండ్ ఆఫ్ ద ప్లేస్మెంట్స్ ఏమవుతుందంటే పోయాక ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ మేజర్ రీజన్. సో ఈ అనాలిసిస్లో స్టూడెంట్స్ని వేరే రాష్ట్రాలు పోవాలి పంపించాలనే ఉద్దేశంతో మనం ఒక ఫిల్టర్ చేసాం. ఫిల్టర్ చేస్తే సేఫెస్ట్ అండ్ క్యాంపస్ హాస్టల్ ఉండి, ఇన్ క్యాంపస్ ఉండి, కేజీ టు పీజీ ఉన్న కాలేజ్. ఓకే. ఇలా స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్ స్టార్ట్ చేసుకుంటే అరౌండ్ కంప్లీట్ పేజీ దాకా వచ్చే యూనివర్సిటీస్ లాట్ ఆఫ్ చూశానండి. వాస్తవం చెప్పాలంటే నేను వెళ్ళి స్వయంగా వెళ్ళి యూనివర్సిటీ చూసి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి, అక్కడ ఉన్న గ్రౌండ్, స్పోర్ట్స్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, మామూలుగా ఎలా ఉందంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే చాలా కాలేజీలో ఎలా ఉన్నాయంటే బిల్డింగ్ ఉందా, ఎడ్యుకేషన్ ఉందా, అంతే, నో ఫిజికల్ యాక్టివిటీ. మీరు సేఫెస్ట్ అన్నారు కాబట్టి అడుగుతున్నా. సేఫెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి పేరెంట్స్ అందరికి, స్టూడెంట్స్ అందరికి కూడా. అండ్ కేజీ టు పీజీ ఉందంటే ఇంకెక్కువ సెక్యూరిటీ కావాలా నిజంగా చెప్పాలంటే. ఇప్పుడున్న కొన్ని కాలేజెస్, స్కూల్స్, యూనివర్సిటీస్ ఇవన్నీ తీసుకుంటే ప్రతి దాంట్లో ఏదో ఒక కేసు అవుతూనే ఉంది, ఏదో ఒకటి బయటకు వస్తూనే ఉంది. ఇట్లా పిల్లలకి ఇట్లా అయిందని, లేకపోతే లిఫ్ట్ లిరుక్కొని చనిపోయిన పిల్లలు ఎంతో మంది ఉన్నారు. సో ఇట్లాంటివి ఎన్నో అవుతా ఉన్నాయి. అండ్ ముఖ్యంగా అంత దూరం పంపించినప్పుడు తల్లిదండ్రులు ఎక్కువ చూసుకుంటారు ఈ సేఫ్. సో ఏ విధంగా సేఫ్ అంటారు? ఆ సేఫ్ రికార్డ్ ఏందో చెప్పండి ఈ 28 సంవత్సరాలుగా. ఎస్ అండి. ఒకటి, సేమ్ క్యాంపస్ అంటే 350 acres క్యాంపస్లో స్కూల్ లోపలే ఉంది. స్కూల్ మీన్స్ చిన్న చిన్న పిల్లల నుంచి స్టార్ట్ మేజర్గా. వన్స్ లోపలికి ఎంటర్ అవుతే పిల్లలు, లోపలే కాలేజ్, లోపలే హాస్టల్, ఫుడ్ లోపలే ఉంది. అండ్ 24/7 సెక్యూరిటీ క్యాబిన్, సీసీ క్యామ్స్ ఉన్నాయి, సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. అండ్ హాస్పిటల్ ఉంది, 300 బెడెడ్ హాస్పిటల్, రన్నింగ్ హాస్పిటల్ ఉందండి అక్కడ.
సో నాకు ఎస్పెషల్ గర్ల్స్ అయినా లాంగ్ వెళ్తారు. అండ్ క్యాంపస్ ఆ హాస్పిటల్లో ఏదైతే సితోలి క్యాంపస్లో ఉందో అక్కడ జస్ట్ వాకబుల్ ఉంది హాస్టల్. అక్కడ ఓ అయితే అలా పోయిన వాళ్ళు బయటికి రావాల్సిన అవసరం లేదు అవసరం లేదండి. క్యాంపస్లోనే హాస్పిటల్ ఎడ్యుకేషన్ అండి. బేసిక్గా ఈ హాస్పిటల్ ఉండడం అనేది నేను ఇప్పుడు ఇన్ని చూసిన యూనివర్సిటీస్ కానీ ఎలా ఇన్లే మంచిగా అనిపిస్తుంది, ఇది కొత్తగా అనిపిస్తుంది. మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఇద్దరండి. ఇద్దరు పిల్లలు. పాప 7th క్లాస్ అవుతుంది, ఓకే బాబు 2nd క్లాస్ అండి. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ మీ పాప అనుకుందాం, మీ పాప పెద్దది కాబట్టి మీ పాపకి రేపటి రోజు ఇంజనీరింగ్ చేయాలి లేకపోతే ఏదో సమ్ కోర్స్ ఏదో చేయాలి అని అనుకున్నప్పుడు ఐటీఎం యూనివర్సిటీకి పంపుతారా? కంపల్సరీ పంపిస్తానండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ఎడ్యుకేషన్ చేసినప్పుడు నాది యాక్చువల్లీ బీయింగ్ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్, మాది ఎక్కడో విలేజ్ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్. మాకు అవేర్నెస్ లేక ఇక్కడ వచ్చి ఎడ్యుకేషన్ చేశాను. ఇప్పటికి నేను ఆలోచిస్తున్నాను, అరే మనము మన స్టేట్స్ కాకుండా వేరే రాష్ట్రాలకు వెళ్ళింటే ఇంకొంచెం కమ్యూనికేషన్ నాలెడ్జ్ అయ్యేది. అండ్ ఎలా ఉంటుందంటే వేరే రాష్ట్రాల స్టూడెంట్స్ ఇంటరాక్షన్ అవుతాం, ఫారిన్ స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళతో మింగిల్ అవుతాం. ఎడ్యుకేషన్ ఒకటి కాదండి ప్రజెంట్ సిచ్యువేషన్. ఎడ్యుకేషన్తో పాటు ఐడియాస్, థాట్స్ షేర్ చేసుకుంటాం. ఒక్కొక్క స్టూడెంట్ డిఫరెంట్ స్టేట్ వస్తాడు, ఒక్కొక్క స్టూడెంట్ ఒక స్టేట్ డిఫరెంట్ కల్చర్ ఉంటుంది, ఒక్కొక్క స్టేట్ డిఫరెంట్ నాలెడ్జ్ ఉంటుంది. సో అవన్నీ నేనైతే కళ్ళు పంపిస్తాను మా పిల్లలైతే అంతే 100%. నేను వెళ్ళి చూశాను కదా, చాలా జాయిన్ చేస్తున్నా కదా, 100% పంపిస్తాను. నాకు అవకాశం రాలేదు అప్పుడు, నేను డెఫినెట్ మా కిడ్స్ పంపిస్తాను. అసలు యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఇంజనీరింగ్ చదివే బిడ్డ ఉంటే బాగుంటుంది, తెచ్చారు మనకు కూడా పంపిస్తారా లేదా అనేది. బట్ ఈ ఐటీఎం యూనివర్సిటీ ఏదైతే మీరు ఫ్లైయర్ చేయించారో దాన్ని ఒకటి మన దగ్గర ఉంది. వీళ్ళు కొన్ని ప్రామిసెస్ ఇస్తారు దీనిపైన, అండ్ ప్రమోషన్స్ కోసం అందరు ఇట్లాంటివి చేయించుకుంటారు. బట్ దాంట్లో ఎన్ని నిజం ఎన్ని అబద్ధం అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మాకు అందరికీ కూడా. సో ఆ క్వశ్చన్ మార్క్లకి ఆన్సర్ కావాలి నాకు ఫస్ట్. సో దీంట్లో వై చూస్ ఐటీఎం యూనివర్సిటీ అని చెప్పేసి ఒకటి వేయించారు ఇట్లా. సో దీంట్లో కొన్ని పాయింట్స్ వేసారు, అవే అడుగుదాం మనం. అవి ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాయి ఏంది సంగతి, ఏదో ఉత్తి నామకే వస్తే ప్రమోషన్కి వేస్తుర్రా అది తెలియాలి నాకు. సో ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ అని ఫస్ట్ పాయింట్ ఉంది. బేసిక్గా లెర్నింగ్ స్టైల్ని ఈ మధ్య అంతటా మార్చిర్రు. ఎప్పటి నుంచి అయితే డిజిటల్ లెర్నింగ్ మొదలైందో అన్ని చిన్న చిన్న స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా డిజిటల్ లెర్నింగ్ వచ్చేసింది. సో ఇలాంటి టైంలో ఏం డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు మనం ఒకవేళ ఐటీఎం జాయిన్ చేస్తే? అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లో సిఎస్సి ఏఎంఎల్ ఒకటి అండ్ సైబర్ సెక్యూరిటీ పెట్టాం, డేటా సైన్స్. కొన్ని కోర్సెస్ అంటే ఎలా ఉంటే ఇంతకుముందు ఎడ్యుకేషన్ మేము చదివినప్పుడు ఎలా ఉందంటే 70% బోర్డ్ అండి, 30% మాత్రమే కంప్యూటర్ చేసేవాళ్ళు, ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఇక్కడ మన దగ్గర సిస్టమ్ ఏంటంటే 90% ఆన్ ద ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్లోనే వర్క్ చేస్తున్నారు. డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఓకే. ఎప్పుడైతే మనకి రాసుడు చెప్పుడు చాక్పీస్లతో కొట్టడు ఇవన్నీ తక్కువైపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కోర్స్ ఉందండి, మీరు చూసారు లేదు, ఒకటి సైబర్ సెక్యూరిటీ అని. అవును. ఫర్ ఎగ్జాంపుల్ మన అండి జనరల్గా మన వార్ జరిగింది పాకిస్తాన్, రైట్? సోల్జర్స్ అక్కడ వెళ్ళి బార్డర్లు ఫైట్ చేసి కాపాడతారు. అంటే ఆబ్వియస్లీ సోల్జర్స్కి మనం హ్యాట్సప్ చేస్తే ఎప్పటికైనా. ఈరోజు మనం సేఫెస్ట్ ఉన్నామంటే, ఈరోజు అందరూ ఇండియా అంతా హ్యాపీగా ఉందంటే బికాజ్ ఆఫ్ సోల్జర్స్ అండి. వన్ కోర్స్ ఇస్ దేర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అలాగే ఒక 18-15 years బ్యాక్ పోతే డెఫినెట్ ఆ కోర్స్ తీసుకుంటా. ఏంటది? సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ. ఓకే. ఫ్యూచర్లో అంటే అప్కమింగ్ అండి, మినిమం ఒక 4-5 years తర్వాత 5 lakhs people సైబర్ సెక్యూరిటీ కావాలి. మీన్స్ ఐ కెన్ కాల్ వర్డ్ సైబర్ సోల్జర్స్. పూర్వకాలంలో ఎలా ఉన్నాయి సైబర్ క్రైమ్స్ చాలా అవుతున్న రోజులు కాబట్టి సైబర్ సెక్యూరిటీ కోర్స్ కూడా ఉంది. దాన్ని చాలా అప్గ్రేడెడ్గా వీళ్ళు చదివించడం అనేది వీళ్ళ స్పెషల్ పాయింట్ అని చెప్పాలనుకుంటున్నారు యాక్చువల్లీ కృష్ణ గారు. నాకు ఆ విషయం అర్థమైంది మీరు చెప్పింది. సో బట్ దాన్ని ఇంకా చెప్పాలంటే ఇప్పుడు అవుతున్నాయి సైబర్ క్రైమ్స్ నుంచి యూనో బయటపడాలి అని అంటే అయిన తర్వాత బయటపడలేము, ముందు జాగ్రత్త పడాలి. లేదు అంటే ఇలాంటి కోర్సులు నేర్చుకోవాలి, అంతే అంటారు. ఓకే. ఇలా స్ట్రాంగ్ ఇండస్ట్రీ ఇంటర్ఫేసెస్ అని ఉంది. బేసిక్గా ఇండస్ట్రీ ఇంటర్ఫేసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ యూనివర్సిటీకైనా. వెన్ ఇట్ కమ్స్ టు యూనివర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళకి ఏంది అని అంటే మాకేంది అని చూసుకుంటారు. బట్ ఇక్కడ పిల్లలకి ఏంది అని చూడాల్సిన అవసరం చాలా ఉంది ప్రతి యూనివర్సిటీ. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కొత్తగా ఏదో చేయాలని ఉంటుంది. దానికి ఫండింగ్ కావాలన్నా, దానికి ఇంకేదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలన్నా కూడా ప్రతిదీ యూనివర్సిటీ ప్రొవైడ్ చేయలేదు. అంతమంది హ్యూజ్ స్టూడెంట్స్కి ఎన్నో బ్యాచ్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. సో వాళ్ళందరికీ కూడా దే షుడ్ రిసీవ్ అ సపోర్ట్ ఫ్రమ్ ది కంపెనీస్, ఇండస్ట్రీస్. సో అట్లాంటి సపోర్ట్ ఎట్లుంది? ఎస్ అండి. ఇప్పుడు మన ఐటీఎం యూనివర్సిటీకి అయితే ఐబిఎం కంపెనీ అండ్ అమెజాన్ ఇట్లా ఇంకా ఎన్నో కంపెనీస్ సపోర్ట్ చేస్తున్నాయండి. సపోజ్ స్టూడెంట్ దగ్గర అడిషనల్ నాలెడ్జ్, సపోజ్ స్టూడెంట్ డిఫరెంట్ నాలెడ్జ్ స్టార్ట్అప్ చేద్దాం అన్నప్పుడు ఐడియాస్ ఉంటే సరిపోదండి. ఫండింగ్ ఇంపార్టెంట్. మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఈ పెద్ద పెద్ద కంపెనీస్ ఆల్మోస్ట్ సపోర్ట్ చేస్తే రెడీ అండి. ఎందుకంటే నవ్ డేస్ ఎవ్రీ వన్ వాంట్ టు ఫ్యూచరిస్టిక్ ఇంజనీర్స్.
నాట్ ఏ నార్మల్ ఇంజనీర్స్. అవును. సో వాటి కోసం డెఫినెట్గా కాలేజ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుందో ఈ కంపెనీస్ అన్ని కూడా వీళ్ళకి ఫండింగ్ సపోర్ట్ చేస్తున్నాయి. దాంట్లో నో ఓకే. ప్రాబ్లం. సో ఆ విషయంలో ఆలోచించాల్సిన అవసరం అవసరం లేదు. లేదు. చాలా యూనివర్సిటీస్ చెప్తాయి మాకు వీళ్ళతో కొలాబరేషన్ ఉంది, వాళ్ళతో కొలాబరేషన్ ఉంది అని చెప్పేసి. బట్ వీళ్ళు డైరెక్ట్గా ఫండింగ్ చేస్తున్నాయి మాకు ఆ కంపెనీస్ అని చెప్తారు కాబట్టి పెద్ద కంపెనీస్ అవి ఆలోచించుకోవాల్సిన విషయం. కమింగ్ టు గ్లోబల్ ఇమర్షన్ ప్రోగ్రామ్స్, ఎన్ని కంట్రీస్ నుంచి వచ్చి చదువుకుంటారండి ఇక్కడ జనరల్గా? అరౌండ్ 40 కంట్రీస్ అండి. 40 కంట్రీస్. 40 countries build అవుతాయి. ఏమేమి కంట్రీస్ ముఖ్యంగా? సో ఆల్మోస్ట్ అండి కరేబియన్ ఐలాండ్స్ కానీ ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ కంట్రీస్ వస్తాయి. ఎందుకంటే అక్కడ మనం ఎట్లాగో స్టూడెంట్స్కి ఫండింగ్ చేస్తామో ఇక్కడ లాజిక్ ఏంటంటే ఫారెన్ స్టూడెంట్స్ నుంచి ఇండియాకి వస్తే ఆ కంట్రీస్ వీళ్ళకి ఫండింగ్ ఇస్తారు. ఓకే ఓకే. ఎప్పుడైతే స్టూడెంట్ అండి జనరల్గా కాలేజ్కి వెళ్ళామా హాస్టల్కి వెళ్ళామని కాకుండా ఇట్లా ఎప్పుడు డిఫరెంట్ ఆఫ్ అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ. నాకు ఇప్పుడు ఒకటి అడగాలనిపిస్తుంది. యా 40+ కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు అని అంటున్నారు కదా. అవునండి. 40+ కంట్రీస్లో లేనిది, Yeah. అంటే అన్ని కంట్రీస్లో ఉన్న ఎన్నో యూనివర్సిటీస్లో లేనిది ఐటీఎం యూనివర్సిటీలో ఏముంది అంటే ఏం చెప్తారు? ఎస్ అండి. ఐటీ యూనివర్సిటీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇండియా ఫస్ట్. ఆల్రెడీ గ్రోయింగ్ ఇన్ ఇండియా ప్రజెంట్. కంపేరింగ్ ఆ కంట్రీస్తో పోలిస్తే ఆబ్వియస్లీ మన ఇండియా గ్రోయింగ్లో ఉంది కాబట్టి వెల్ ఎక్విప్మెంట్ అండ్ వెల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి దర్ కమింగ్. ఓకే. ఇప్పుడు ఎట్లాగా మనము బీటెక్ చేసినాక యూఎస్కి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం? లివింగ్ కాస్ట్ వేరు అండ్ ఇన్కమ్ వేరు. అట్లా మనకన్నా కంట్రీస్ మనం ఫార్వర్డ్ ఉన్నాం ఇండియా అని. సో దట్స్ వై అన్ని కంట్రీస్ వాళ్ళు మా ఇండియాకి వచ్చి అవుతున్నారు. సో బేసిక్గా బీటెక్ తర్వాత మాస్టర్స్ చేయడానికి యూఎస్కి పోవడానికి అందరూ ఎట్లయితే ఇష్టపడుతున్నారో సేమ్ వే బీటెక్ చేయడానికి రేపటి రోజు ఇండియాకి రావాలి అన్న బిరుదు తెచ్చుకుంటారట. ఎస్ డెఫినెట్గా. నెక్స్ట్ దీంట్లో చాలా కంపెనీస్ ఆర్ టాప్ రిక్రూట్మెంట్స్ అని కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్వి లోగోస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. అవునండి. సో ఇన్ని కంపెనీస్తో నిజంగా ఇన్ని కంపెనీస్కి మీ పిల్లలు పోయి జాబ్ చేస్తున్నారు ఇప్పుడు? ఎస్ అండి. ఈ యూనివర్సిటీ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ అంటే ఎంత 28 years అండి. అంటే మీన్స్ 24 batches పాస్ అయ్యారు. ఓకే. మీరు బిలీవ్ చేస్తారు ఒక పాయింట్ అండి. 24 batches అంటే యావరేజ్గా 200 members ప్లేస్ అయినా కూడా దగ్గర 20,000-30,000 స్టూడెంట్స్ ఇండియాలో ఫారెన్లో ఉన్నారు. ఇఫ్ యూ టేక్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, టేక్ ఎనీ కంపెనీ, ఐటీఎం స్టూడెంట్ ఈజ్ దేర్. మన స్టూడెంట్స్కి నేను ఒక చెప్పగలుగుతా తెలుగు పిల్లలకి అందరూ కూడా, మీరు నో వరీ. సపోజ్ నాకు ఒక మంచి కంపెనీ ఐబీఎంలో జాబ్ వచ్చింది అంటే మన కంపల్సరీ మన స్టూడెంట్ పక్కా ఉంటాడు అందులో. 24 batches అండి. ఆల్మోస్ట్ ఇమాజిన్ చేయండి. ఇట్స్ నాట్ ఏ న్యూ కాలేజ్. సో బేసిక్గా పెద్ద పెద్ద కంపెనీస్ రిక్రూట్ చేసుకోవడానికి క్యాంపస్ ఇంటర్వ్యూస్ వేస్తాయి అనమాట. ఎస్ అండి. ఎస్ అండి. సో అవుట్ స్టాండింగ్ ప్లేస్మెంట్ రికార్డ్ అనేది కూడా ఇలా కనిపిస్తుంది. ఎస్ ఎస్ సో అండి. ఏంది, వాట్ ఈస్ దట్ రికార్డ్? అంటే రీసెంట్గా అంటే 2 fact అంటే 45 lakhs అనేది హైస్ట్ ప్యాకేజ్ ఉంది. ఓకే. మోర్ కూడా ఉన్నాయి. దట్ ఈస్ ఇంజనీరింగ్ 45 lakhs ఇక్కడ అండి. అది దీంట్లో అండి మీరు ఇమాజిన్ చేస్తలేదో ఐ థింక్ చూడండి అక్కడ మీరు అబ్దుల్ కలాం ఫోటో ఉంటుందండి. అవును, ఫస్ట్ ఫోటో అదే ఉంది. ఇక్కడ ఏంటంటే మన తీసుకొస్తారైతే ఎస్ పెద్ద పెద్ద వాళ్ళండి. ఎందుకంటారంటే దగ్గర రామ్నాథ్ కోవింద్ గారు కానీ అబ్దుల్ కలాం గారు అని. అంటే దీంట్లో మన యూనివర్సిటీలో మధ్య మధ్యలో ఎలా ఉంటుందంటే అండి ఎడ్యుకేషన్తో పాటు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఒక ఐడియాస్ వాళ్ళతో షేర్ చేసుకుంటారు. అదే ఒక 4 ఇంటర్నేషనల్ ఆడిటోరియంస్ ఉన్నాయి. పెద్ద పెద్ద 4 ఆడిటోరియంస్ ఉన్నాయి. ఓకే. ఎప్పుడేదో మన వర్క్ ఆడిటోరియం అవుతుంటుంది. మెసేజ్ పాస్ చేస్తూనే ఉంటారు, వచ్చి వాళ్ళకి గైడ్ చేస్తుంటారు. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే ఓకే. సో మంచి కౌన్సిలింగ్ సెషన్స్ వస్తాయి అనమాట మనకి. రైట్. అండ్ ఇక్కడ 165+ acres గ్రీన్ లష్ గ్రీన్ క్యాంపస్ అని కనిపిస్తుంది. అంత బాగుంటుంది క్యాంపస్? చాలా బాగుంటుంది. రియల్ అండి, ఎక్సలెంట్. మీరు ఆల్రెడీ గ్వాలియర్ పాయింట్ ఆఫ్ చెప్పా కదా, ఇట్స్ గ్రీనరీ ప్లేస్. ఓకే. సో వాళ్ళు ఆల్మోస్ట్ టోటల్గా అందులో ఎడ్యుకేషన్, హాస్పిటల్, మన స్కూల్స్. ఇట్స్ అ గుడ్ థింగ్ నిజంగా. బట్ దీంతో పాటు పిల్లలు అక్కడ అడ్జస్ట్ అయ్యే విధానం గురించి కూడా మనం కొన్ని తెలుసుకోవాలి. లైక్ ఇప్పుడు కొత్తగా ఇక్కడ నుంచి పోయి అక్కడ సెట్ అయిన పిల్లలు అన్నిటికీ అడ్జస్ట్ అవ్వడం అంటే కుదరదు. ముఖ్యంగా ఫుడ్, వాతావరణం ఇలాంటివి స్పెషల్లీ. సో అండ్ ది అకామిడేషన్, ఈ 3 ఎట్లుంటాయి? మీకు ఒక ఫ్యాక్ట్ అండి. యాక్చువల్గా నేను 5 months బ్యాక్ వెళ్ళినప్పుడు ఫుడ్ లేదు, సౌత్ ఇండియన్ ఫుడ్ లేదు అక్కడ. సో అక్కడ ఇంటరాక్షన్ అయ్యి పిల్లల్ని అసలు ఏంటి ఎడ్యుకేషన్ బాగుంది, ఫిజికల్ యాక్టివిటీస్ బాగున్నాయి, స్పోర్ట్స్ ఉన్నాయి. ఫుడ్ ప్రాబ్లం చాలా సమస్య పడింది పిల్లలకి. ఫస్ట్ నేను అది వెళ్ళక ఫస్ట్ అది చేంజ్ చేసేది. 2 చెఫ్లు తీసుకెళ్ళి ఫుడ్ మొత్తం అరేంజ్ చేసినాక నవ్వు పిల్లలు హ్యాపీ. ఇవన్నీ చేంజెస్ చేసిన తర్వాతనే నేను అడ్మిషన్ స్టార్ట్ చేసిన. గుడ్. ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీ చేసేటోళ్ళు కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకుంటారని విన్నా కానీ మీరు బాగానే ఫోకస్ చేసారు దీని మీద. సో 2 చెఫ్లని సౌత్ ఇండియా నుంచి పెట్టారా? ఫుడ్ స్టార్ట్ అయిపోయింది 3 months అయిందండి. టోటల్ మన సౌత్ ఇండియన్ ఫుడ్ చేస్తున్నారు. సో ఫుడ్ ప్రాబ్లం ఏం లేదు. ఫుడ్ ప్రాబ్లమే లేదండి. అన్నిటికీ నాకు ఇంపార్టెంట్ ఇక్కడ ఎందుకు మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే ఏ స్టూడెంట్ కూడా బయట ఉండాల్సిన అవసరం లేదు. అందరికి కూడా గర్ల్స్కైనా బాయ్స్కైనా ఇన్ క్యాంపస్ హాస్టల్ ఉంది.
అంతమందికి సరిపోతుందా? అంతమందికి ఉంది. 4000 స్టూడెంట్స్ వరకు దాంట్లో కేపబుల్ ఉందండి. బిగ్ ఓ. క్యాంపస్. ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు అరౌండ్ ఇప్పుడు తెలుగు వాళ్ళైతే అంటే ఒక 700 మెంబర్స్ ఉన్నారండి క్యాంపస్లో? ఆ క్యాంపస్లో. ఎందుకంటే ఓకే. ఇండియాలో ఫస్ట్ ప్రైవేట్ ఐకార్ యూనివర్సిటీ ఏజీబీఎస్సీ దాంట్లో దీనికి వచ్చింది, ఓకే. ఐటీ ఓకే. యూనివర్సిటీకి ఓకే. వచ్చింది. ముఖ్యంగా ఇవి ఎట్లుంటాయి, పేమెంట్స్ ఎట్లుంటాయి, ఫీజు ఎట్లుంటుంది, యా, ఈ ఫీజ్ స్ట్రక్చర్ ఏంటిది? నేను 5 months బ్యాక్ వెళ్ళినప్పుడు క్యాంపస్కి ఫస్ట్ 3 పాయింట్స్ని నోటీస్ చేశానండి. అక్కడ ఫీజ్ హై ఉంది, అరౌండ్ 11.5 lakhs దాకా ఉంది నార్త్ వాళ్ళకి. అక్కడ Hmm. మేనేజ్మెంట్తో ఫైట్ చేస్తారు. మా తెలుగు పిల్లలకి ఆల్మోస్ట్ అందరు మిడిల్ క్లాస్ పిల్లలు ఉంటారు, ఆ ఫీజు ఎఫర్డబుల్ కాదు. Hmm. ఆ ఫైట్ చేసేసి నేను 9,10,000 తెచ్చాను. ఓకే. ఈ 9,10,000లోనే 4 years కాలేజ్ ఫీజు, Hmm. అకామిడేషన్ అండ్ ఫుడ్ ఓకే. 4 years ప్రొవైడ్ చేశాను. అండ్ ఇంకొకటి ఫుడ్ చేంజ్ చేశాను. ఓకే. ఓకే. చేంజ్ చేసేసి ఫీజు ఫైట్ చేసి సౌత్ ఇండియన్ స్కాలర్షిప్ కింద ఫీ తగ్గించుకున్నా. గుడ్. సో ఫైనల్లీ మీరు పేరెంట్స్కి చెప్పేది ఏంది, ఇక్కడ నుంచి వచ్చే పేరెంట్స్కి ఎక్కువగా మీకు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంది, వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంది? నా 18 years ఎక్స్పీరియన్స్లో ఒకటే పేరెంట్స్ చెప్తానండి, మనం స్టూడెంట్ వాన్స్ టు ఎక్స్పోజర్. మనం ఇదే రాష్ట్రాలు చదువుకొని బట్ ఎడ్యుకేషన్ ప్రజెంట్ ఎలా అయిపోయింది, ఎక్స్పెన్సివ్ అయిపోయింది. ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయిందంటే ఎఫర్ట్ అసలు పెట్టలేకపోతున్నాం, చాలా కాస్ట్ వేస్ట్ అయిపోయింది. మన బెనిఫిట్ మన ఇండియాలో ఉన్న రాష్ట్రాలు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, వాళ్ళతో ఇంటరాక్షన్ అవ్వచ్చు, తర్వాత ఫారిన్ స్టూడెంట్స్ ఇంటరాక్షన్ అవ్వచ్చు. మంచి విషయం. Yes. గుడ్. బేసిక్గా ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఆయన రవిశర్మ గారు ఉన్నారు కాబట్టి ఆయనతో కూడా మాట్లాడదాం. అసలు అడ్మిషన్స్ ఎట్లా జరుగుతున్నాయి, అసలు ఏం కోర్సెస్ ఉంటాయి, ఇవన్నీ విషయాలు. సో ఫస్ట్లీ సార్, when I try to know about this university, ITM University, so firstly everybody search for a courses. Right. So what are the flagship courses you give? See, if I talk about the total number of schools which we have in our university, we have 19 departments there. And in 19 departments, we are offering 107 courses. And if I talk about the level and the status of the courses, we are offering from certificate to PhD programs in our university. Okay. As far as this flagship program is concerned, we are offering BTech CS and AIML especially, because whenever you will see or you will listen to any big diplomats of India, everybody is speaking about either AI, artificial intelligence, or maybe about renewable sources of energy. Yes. So ITM University is also working on the same strength or on the same concept as well. We are offering AIML with BTech CS, and ITM University is running this program under Center of Excellence. Okay. If you will check other universities or schools, you will find that there are very few universities and colleges who are working according to this concept. So ITM University is offering CS with AIML, and we have incorporated this artificial intelligence with all the subjects, all the courses which we have in our university. రైట్. సో బేసిక్గా ఏఐ అనేది ఈ పదం వినంగానే దాని గురించి తెలిసినా తెలియకపోయినా అది ఎంత ఇంపార్టెంట్, దాని ఫ్యూచర్ ఏంది తెలిసినా తెలియకపోయినా పేరెంట్స్ అందరూ కూడా అదేదో ఏఐ అంట ఉందంట, సో మన పిల్లల్ని కూడా కొంచెం అలా పంపిద్దాం, చదువుకొనిద్దాం అని ఆలోచిస్తుంటారు కదా. ఆ పేరెంట్స్ కోసమే నేను అడగాలనుకుంటున్నాను ముఖ్యంగా ఏంది అని అంటే, సో యాజ్ ఎవ్రీబడి ఈజ్ అవేర్ ఆఫ్ ఏఐ నవ్ డేస్, బట్ ఫ్యూ పేరెంట్స్ ఆర్ లైక్, if they don't even know about the full form and what is the importance, what is the future of AI, they are interested and they wanted their children to go learn there and get something out of it, right? But you tell me, as a admissions director, you will be telling many parents about this, so you tell me, what is the future of this particular center of excellence? See, 80% of the universities and colleges, they are offering AIML. But if I talk about ITM University, we are offering education in real sense actually, because teaching AIML, learning AIML, both are different concepts. Okay. So if anybody is coming for AIML, they should be well aware about the future of AIML. In coming future, whatever we will be having, either it is a technology, we are using any machine, everything will be working on AIML. All the sectors related to automobile, health industry, education industry, everything will be running according to that. And as of now, if I talk about India, there are very few professionals, those who are expert into this. So AIML would be a future of India or this entire world. ఓకే. ఓకే. అంటే బేసిక్గా రేపటి రోజు మన ఫ్యూచర్ ఏందో మనకే తెలియదు, మనం ఒకటి చదువుకుంటాం ఒకటి చేస్తాం, బట్ మనకి ఈ నాలెడ్జ్ కూడా ఉంటే ఏఐ కూడా ఏంటి, దాంట్లో టీచింగ్ ప్రాసెస్ ఏందనేది తెలుసుకుంటే నిజంగా చెప్పాలంటే
ఫ్యూచర్లో ఒక టీచర్ జాబ్ చేయాలన్నా కూడా ఇది తెలియకపోతే జాబ్లో తీసుకోరు, ఆ పరిస్థితి వచ్చేస్తుంది. అలాంటి ఫ్యూచర్ ఏఐకి ఉంది కాబట్టి వీళ్ళ యూనివర్సిటీలో దాన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరికి ఇది నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది, దాని ఇంపార్టెన్స్ అది అన్న విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అండ్ మూవింగ్ ఆన్ టు దిస్ ట్యాప్ థింగ్, I didn't understand what is this TAP cell. So what is it exactly, how does it make difference from other universities to ITM University? See, TAP is Training Augmentation and Placement Cell. When student comes to ITM University, along with the education and the academic part which we are offering as an academic part of their courses, we have to train our students to compete with the other students of other universities. Yes. So TAP is a cell where we are providing proper trainings to our students, and when they are in their final semester, we need to arrange their placement facilities as well. So this TAP cell, from the day when they are entering into ITM University and the day when they are passing from the ITM University, this TAP cell works for entire course duration along with the student, just to provide them proper skills so that they can have a better future, they can secure a good job. So this is the all about which we are offering in TAP cell, especially in ITM University. రైట్. సో బేసిక్ ఏంది అని అంటే, ఎక్కడ వెళ్ళి చదువుకున్నా కానీ ఇప్పుడు మనకి ఉన్న టీచర్స్ ఎవరైతే లెక్చరర్స్ వీళ్ళందరూ ఉంటారో వీళ్ళందరూ హెల్ప్ చేస్తారు మనకి. ఇప్పుడు రేపటి రోజు మనకి ఏదైనా క్యాంపస్ సెలెక్షన్స్లో ఇంటర్వ్యూ ఉంది, లేకపోతే ఏదైనా ప్రజెంట్ చేయాలి అంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు. కానీ ఇక్కడ వాళ్ళు హెల్ప్ చేయడం, వాళ్ళు టీచ్ చేయడమే కాకుండా దే హ్యావ్ అ డిఫరెంట్ సెల్. ఒక సెల్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తారంటే స్పెషల్లీ త్రూ అవుట్ ద కోర్స్ ఈ పిల్లలకి అసలు వాళ్ళు ఎట్లా జాబ్ తెచ్చుకోవాలి, ఆ జాబ్లో ఉండే పని ఏంది, దానిపైన ఎట్లా వర్క్ చేయాలి, ఏ కంపెనీస్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఏ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఎట్లుండాలి, ఏం చెప్పాలి, ఏం అడుగుతారు, ఇవన్నీ కూడా వాళ్ళలో ఫస్ట్ నుంచి వెళ్ళి కూడా కొంచెం బిల్డప్ చేయడం, కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం, వాళ్ళకి మొత్తం కూడా అసలు ఏం జరుగుతుంది అక్కడ పోయిన తర్వాత అని ముందే ఇక్కడ మొత్తం అయిపోతుంది అన్నమాట. సినిమా అంతా అర్థమైపోతుంది బేసిక్గా. ఆ సినిమా అంతా చూపించేటోళ్ళే ఈ ట్యాప్ సెల్ వాళ్ళు అన్నట్టు. ఫైనల్లీ వాట్ యూ వాంటెడ్ టు సే ఫర్ Telugu students or the parents, especially who are searching for a good university to make their children to learn there? See, ITM University is all about providing proper education to the students. You know, studying somewhere, getting degree is a different thing, but getting actual education is completely different. So on behalf of ITM University, I would like to tell everybody in South or in entire nation that we are doing extremely well. The teaching pedagogy which we are offering is something different, where we are working on PBL, project-based learning, which is, you know, a concept where a student can exactly come to know whatever he is studying in the class, what is the implementation of that theory in the industry. So if you want to come, join ITM University, celebrate your dreams with us. But I would also like to add one more thing. This year we are getting very good response, a huge response actually from South. And I would like to tell students that we are not offering any laptops, iPhones, nothing like that. Is there something like that before, like, or why you wanted to underline it? Because it is happening. Oh, Yeah, we have few channel partners, few Okay. admission partners actually. so is it a trap happening Yeah, like it that might here? be a trap. It might be a trap. So I would like to suggest them, if you want to take admission in ITM University, please follow the authenticated way. Please check the authentication of that person through whom you are taking admission, and if possible, connect with the university or with the authorized agents of ITM University. రైట్ సార్. సో బేసిక్గా కొంతమంది ఈ మధ్య ఇట్లా వేస్తున్నట్టు ఇది కొత్త ట్రాప్ అన్నట్టు, మనకు తెలియదు, కొత్త మాఫియా తయారైనట్టున్నారు. వీళ్ళు ఏంటంటే ఏదో ల్యాప్టాప్లు, ఫోన్లు ఇలాంటివి ఆఫర్ చేసి ఇక్కడ కాదు అక్కడ పోదాం, అక్కడ కాదు ఇక్కడ పోదాం అని చెప్పేసి వేరే వాటికి డైవర్ట్ చేయడం ఇట్లాంటివి జరుగుతున్నాయంట. బట్ అట్లా కాకుండా మీరు ఒక యూనివర్సిటీ అనుకున్నప్పుడు దాని గురించి కరెక్ట్గా తెలుసుకోండి, దానికి కరెక్ట్గా ఆథరైజ్డ్ పర్సన్ ఎవరు అనేది కరెక్ట్గా తెలుసుకొని వెళ్ళండి. లేదంటే వీళ్ళ యూనివర్సిటీకి డైరెక్ట్గా మీరు మాట్లాడచ్చు, లేదా మీకు స్క్రీన్ పైన కనిపించే నంబర్లకు ఫోన్ చేసినా కూడా వాళ్ళు మీతో మాట్లాడతారు. రైట్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్. Thank you.